ఆనియన్ పకోడీ పిండి వేసేసుకుంటున్నాను. కొంచెం నేను ఆల్రెడీ ఆనియన్స్, పచ్చిమిర్చి, జింజర్ కోసి పెట్టుకున్నాను. పిండి వేసుకున్నాను చూడండి. 2 టేబుల్ స్పూన్లు రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలిపి వాటర్ వేసుకుంటాను. మీకు ఆనియన్ పకోడీ చూపించాను అని చెప్పాను కదండి. ఇలా కలుపుకోవాలి. వాటర్ కొంచెం 3 టేబుల్ స్పూన్లు వాటరే పడుతుంది లైట్గా. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడమే. చూడండి కలిపేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై ప్యాన్ పెట్టాను. ప్యాన్లో ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కింది. మీకు పకోడీ వేయడం కూడా చూపిస్తున్నాను. ఆనియన్ పకోడా పకోడీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఫ్రై అయిపోయింది. డీప్ ఫ్రై. ఓకే, ఇప్పుడు బ్రౌన్ ప్లేట్లో తీసుకుందాం. ఫైనల్గా అయితే మనకు ఆనియన్ పకోడీ రెడీ. చూడండి, పల్లీలు ముందే వేయించి పెట్టుకున్నాను, చూపిస్తున్నాను. పకోడీ మీద గార్నిష్కి, పకోడీ మీద గార్నిష్కి. ఓకే, తిని టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్పండి.